చూడండి, మనం ఏపీ సెట్ డిసెంబరు 2020 పేపర్ గురించి మొదటి 50 బిట్లు పార్ట్ 1 వీడియోలో అందించడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2లో 51వ బిట్ నుంచి 100వ బిట్ వరకు మరో 50 బిట్లను మనం ఇక్కడ అందిస్తున్నాం. అయితే ఇక్కడ పేపర్లో ఉన్నటువంటి ఈ ప్రశ్నల్ని నేను అందిస్తున్నాను. ఈ ప్రశ్నల యొక్క సరైనటువంటి జవాబులు కీ అనేది మీకు డిస్క్రిప్షన్లో, వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అందిస్తున్నాను. ఈ ప్రశ్నలకి కీ కావాల్సిన వాళ్ళు మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీరు కీని పరిశీలన చేయొచ్చు. కీ అవసరం అనుకునేవారు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పేపర్ అనేది భవిష్యత్తులో మీకు తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి, లేదా ఇంకా ఏదైనా రాష్ట్రం నుంచి తెలుగు డిఎల్స్, జేఎల్స్, డిఎస్సి, పీజీటీ, టీజీటీ ఇలా ఇతరత్ర పోటీ పరీక్షల్ని రాసే క్రమంలో ఈ బిట్స్ మీకు కొంతవరకు సహకరిస్తాయి, పరిశీలనకు ఇవి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మీకు నేను అందిస్తున్నాను. మరి మీ ప్రిపరేషన్లో ముందు పోటీ పరీక్షల్లో ఇవి మీకు ఎంతో సహాయకారిగా నిలుస్తాయి, ఈ వీడియో ఎంతో యూస్ఫుల్గా మీకు ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ప్రవేశిద్దాం. 51వ బిట్టు చూడండి. బిట్ నంబర్ 51. మీజాన్ పత్రిక ఏ భాషల్లో వెలువడేది? మీజాన్ పత్రిక ఏ భాషల్లో వెలువడేది? వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో యొక్క నిడివి అనేది సరిపోదండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది నేను అందిస్తాను. మీకు రెగ్యులర్ క్లాసులు అనేవి నడుస్తున్నాయి. రెగ్యులర్ క్లాసుల్లో నేను వీటి గురించి వివరణ అందిస్తాను. మనం ముందుగా ఇక్కడ క్వశ్చన్ అంటే ప్రశ్నలు మరియు వాటి జవాబులు మాత్రమే చూద్దాం. మొత్తం వివరణ చేయడానికి మనకి వీడియో యొక్క లెంగ్త్ అనేది సరిపోక నేను ఇక్కడ వివరించట్లేదు. చూడండి, మీజాన్ పత్రిక ఏ భాషల్లో వెలువడేది? ఏ భాషల్లో వెలువడేది అని ప్రశ్న ఇచ్చారు. 1 ఉర్దూ, 2 తెలుగు, 3 హిందీ, 4 ఇంగ్లీష్. ఇలా ఇవ్వడం జరిగింది. కాగా ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 2 మరియు 3, ఆప్షన్ సి 3 మరియు 4, ఆప్షన్ డి 1 మరియు 4 అని ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, ఇక్కడ కీ అనే తర్వాత పరిశీలన చేద్దాం. మీజాన్ పత్రిక ఇక్కడ వీరు ప్రశ్న రూపొందించడంలో కూడా కాస్త తప్పు ఉంది. మీజాన్ పత్రిక అనేది ఉర్దూ భాషలో వెలువడింది, తెలుగు భాషలో వెలువడింది, ఇంగ్లీష్ భాషలో 3 భాషల్లో కూడా వెలువడింది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత 52వ ప్రశ్న చూడండి. 52వ ప్రశ్న, గ్రామీణ సమాచార చేరవేత సాధనాలు. గ్రామీణ సమాచార చేరవేత సాధనాలు క్రింది వాటిలో గ్రామీణ సమాచార చేరవేత సాధనాలు ఏవి? 1 రచ్చబండలు, 2 దండోరాలు, పాటలు, 4 ఆటలు.
వీటిలో ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 2 మరియు 3, ఆప్షన్ సి 3 మరియు 4, ఆప్షన్ డి 2 మరియు 4 ఇలా ఇచ్చారు. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. 53వ ప్రశ్న గీతాంజలి అనువాదకులు ఎవరు? గీతాంజలిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. దాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? 1 విజయలక్ష్మి పండిట్, విజయలక్ష్మి పండిట్, 2 నండూరి సుబ్బారావు, 3 నాయన సుబ్బారావు, 4 కొంగర జగ్గయ్య. ఇలా ఇచ్చారు. గీతాంజలి అనువాదకులు క్రింది వారిలో ఎవరు? విజయలక్ష్మి పండిట్, నండూరి సుబ్బారావు, నాయన సుబ్బారావు, కొంగర జగ్గయ్య. మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. ఏ 1 మరియు 2, బి 2 మరియు 4, సి 1 మరియు 4, డి 3 మరియు 4. గీతాంజలి అనువాదకులు ఎవరండి? ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 2 మరియు 4, ఆప్షన్ సి 1 మరియు 4, ఆప్షన్ డి 3 మరియు 4. మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. 54వ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 54 అడవి బాపిరాజు గారి నవలలు. అడవి బాపిరాజు గారి నవలలు క్రింది వాటిలో ఏవి? 1 హేలావతి, 2 హేమలత, 3 లీలావతి, 4 హైమావతి. ఇలా ఇచ్చాడు. ఆప్షన్ ఏ 2 మరియు 3, ఆప్షన్ బి 1 మరియు 2, ఆప్షన్ సి 3 మరియు 4, ఆప్షన్ డి 2 మరియు 4. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. 55వ ప్రశ్నని పరిశీలన చేస్తున్నాం. 55వ ప్రశ్న అభిమన్యుని కుమారులు. అభిమన్యుని యొక్క కుమారులు ఎవరు? 1 శృతకీర్తి, 2 ఇలావంతుడు, 3 శృతశేనుడు, 4 శృతకర్ణుడు. ఇలా ఇచ్చారు. ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 2 మరియు 3, ఆప్షన్ సి 3 మరియు 4, ఆప్షన్ డి 2 మరియు 4. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి అని ఇలా ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు 56వ ప్రశ్న 56వ ప్రశ్న నుంచి క్రింది వాటిలో సరైన వరుస క్రమం ఏది అని ఇవ్వడం జరిగింది.
ఎక్కడి నుంచి వాడు ఆప్షన్స్ అనేవి ఇస్తాడు. వీటిలో సరైన వరుస క్రమంని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధమైన ప్రశ్నలు ఇచ్చాడు. చూడండి, 1 హెన్రీ స్వీట్, 2 డేనియల్ జోన్స్, 3 విలియం జోన్స్, 4 ఫెర్డినాండ్ డి,  ససూర్. ఇలా ఉన్నాయి. ఆప్షన్ ఏ 3, 4, 1, 2. ఆప్షన్ బి 4, 1, 3, 2. ఆప్షన్ సి 3, 2, 1, 4. ఆప్షన్ డి 1, 3, 4, 2. ఇలా ఇచ్చాడు. మరి వీటిలో సరైనటువంటి వరుస క్రమం ఏది గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. 57వ ప్రశ్న. 57వ ప్రశ్న స్టెన్కోనో, 1 స్టెన్కోనో, 2 బరో, థామస్ బరో, 3 కాల్డ్వెల్, 4 ఎమెనో అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 1, 4, 3, 2. ఆప్షన్ బి 3, 2, 4, 1. ఆప్షన్ సి 3, 1, 2, 4. ఆప్షన్ డి 1, 2, 3, 4. మరి వీటిలో ఏ ఆప్షన్ అంటే సరైన వరుస క్రమంలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. తర్వాత 58వ ప్రశ్న. 58వ ప్రశ్న 1 వాస్తు, 2 చేనేత, 3 కుమ్మర, 4 వ్యవసాయం. ఇలా ఇచ్చాడు. వృత్తుల యొక్క వరుస క్రమంని ఇప్పుడు మనం గుర్తించాల్సి ఉంటుంది. 1, 2, 3, 4. ఆప్షన్ బి 2, 3, 4, 1. ఆప్షన్ సి 3, 4, 1, 2. ఆప్షన్ డి 4, 1, 2, 3. ఇది మరి వీటిలో ఏ వరుస క్రమం సరైనది గుర్తించండి. 59వ ప్రశ్న. 1 పండరంగని అద్దంకి శాసనం, పండరంగుడు అద్దంకి శాసనం, కలమల్ల శాసనం, 3 మాలెపాడు శాసనం, 4 విప్పర్తి శాసనం. మరి వీటి యొక్క వరుస క్రమం ఏది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 1, 2, 3, 4. ఆప్షన్ బి 2, 3, 4, 1. ఆప్షన్ సి 3, 4, 1, 2. ఆప్షన్ డి 4, 1, 2, 3. మరి వీటిలో సరైనటువంటి వరుస క్రమం ఏది గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. తర్వాత 60వ ప్రశ్నని
ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60. 1 విక్రమార్క చరిత్ర. 2 శుక సప్తతి. 3 కేయూరు బాహుచరిత్ర. 4 సింహాసన ద్వాత్రింశిక. ఇక్కడ ఆయా కవుల కవి కాలాదులు మనకు తెలిస్తే ఆయా కవులు అంటే వీటిని ఎవరు రచించారు, ఆ కవుల కాలం ఏమిటి తెలిస్తే వీటిని మనం గుర్తించగలం. ఆప్షన్ ఏ 2, 3, 4, 1. ఆప్షన్ బి 4, 2, 1, 3. ఆప్షన్ సి 3, 1, 4, 2. ఆప్షన్ డి 1, 4, 3, 2. ఇలా ఉన్నాయి. సో 60 బిట్లు ఇక్కడితో పూర్తయ్యాయి. ఇంకా 40 బిట్లు ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. 61వ ప్రశ్న. 1 మన్నారు దాస విలాసము. 2 ప్రబంధరాజ. 3 వెంకటేశ్వర విజయ విలాసము. 3 హరవిలాసము. 4 శివలీలా విలాసము. ఇలా ఇచ్చాడు. ఆప్షన్ ఏ 2, 4, 1, 3. ఆప్షన్ బి 3, 1, 2, 4. ఆప్షన్ సి 1, 4, 3, 2. ఆప్షన్ డి 4, 2, 1, 3. ఇలా ఇచ్చాడు. మరి వీటిలో సరైన ఆప్షన్ ఏది గుర్తించండి. 62వ ప్రశ్న. 1 సరస వినోదిని సభ. 2 హిందూ నాటక సమాజం. 3 సుగుణ విలాస సభ. 4 సుమనోరమ సభ. ఆప్షన్ ఏ 1, 3, 2, 4. ఆప్షన్ బి 2, 4, 3, 1. ఆప్షన్ సి 1, 2, 3, 4. ఆప్షన్ డి
3 4 1 2 ఇలా ఇచ్చాడు. మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. ఇలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 63వ ప్రశ్న. 63వ ప్రశ్న. ఆంధ్ర శబ్ద శాసనము 1, ఆంధ్ర శబ్ద శాసనము, ఆంధ్ర శబ్ద శాసనము 2 బాల వ్యాకరణము, 3 సంస్కృత వ్యాకరణము, 4 పద్యాంధ్ర వ్యాకరణము. ఇలా ఇచ్చాడు. వీడికి ఆప్షన్స్ని మనం పరిశీలిస్తే ఆప్షన్ ఏ 1, ఆప్షన్ ఏ 2 3 1 4 2 3 1 4, ఆప్షన్ బి 4 1 2 3, ఆప్షన్ సి 3 2 1 4, ఆప్షన్ డి 4 1 2 3 ఇలా ఇచ్చాడు. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. తర్వాత 64వ బిట్టు. 1 ఉత్పత్తివాదము, 2 భుక్తివాదము, 3 అనుమితివాదము, 4 అభివ్యక్తివాదము ఇలా ఉన్నాయి. వీటిలో చూడండి. ఆప్షన్ ఏ 1 3 2 4, ఆప్షన్ బి 2 4 1 3, ఆప్షన్ సి 3 2 1 4, ఆప్షన్ డి 4 1 2 3 ఇలా ఇవ్వడం జరిగింది. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. 65వ బిట్టు. 1 ఉత్తర రామచరిత, 2 వేణి సంహారం, 3 కుందమాల, 4 ప్రియదర్శిక. తర్వాత దీనిలో చూడండి. ఆప్షన్ ఏ 4 2 1 3, ఆప్షన్ బి 2 1 4 3, ఆప్షన్ సి 3 2 1 4, ఆప్షన్ డి 1 4 3 2 ఇలా ఇచ్చాడు. మరి వీటిలో సరైనటువంటి వరుస క్రమం ఏది అని అడగడం జరిగింది. 66వ బిట్టు. నవాబుల యుగం,
నవాబుల యుగం, అదే నవాబుల కాలం ఏది, పద్మనాయకుల కాలం ఏది, పద్మనాయకుల యుగం, పద్మనాయకుల యుగం, అరవీటి రాజుల యుగం, అరవీటి రాజుల యుగం, గజపతుల యుగం, గజపతులు యుగం ఇలా ఇచ్చాడు. సో వీటిలో ఇప్పుడు ఆప్షన్ ఏ 3241, 3241, ఆప్షన్ బి 2413, 2413, ఆప్షన్ సి 1324, ఆప్షన్ డి 144132 ఇలా ఇచ్చారు. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. సిక్స్టీ సెవెన్ బిట్టు. ఫస్ట్ బిట్టు హరిహర రాయలు 2, రెండవ హరిహర రాయలు కాలం ఏది, మల్లికార్జున రాయలు కాలం ఏది, మల్లికార్జున రాయలు యుగం ఏది, విరూపాక్ష రాయల యుగం ఏది, విరూపాక్ష రాయల యుగం ఏది, ముమ్మడి దేవరాయల యుగం ఏది, ముమ్మడి దేవరాయలు. వీళ్ళు రాజులు, వీరి యుగాలు ఏవి అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కాలం అంటే వరుస క్రమంని చూస్తే 4, 1, 2, 3, ఆప్షన్ బి 1, 2, 3, 4, ఆప్షన్ సి 3, 4, 1, 2, ఆప్షన్ డి 2, 3, 4, 1 ఇలా ఇవ్వడం జరిగింది. మరి వాటిలో సరైనటువంటి వరుస క్రమం ఏది గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. 68వ బిట్ నెంబర్ 68. ఇక్కడ వివిధ సంవత్సరాలు ఇచ్చాడు, వాటి వరుస క్రమంని మనం అమర్చాలి. సాధారణ 2, పరిధావి 3, సౌమ్య 4, విరోధీకృత్ ఇలా ఇచ్చాడు. ఆప్షన్ ఏ 2413, ఆప్షన్ బి 3142, ఆప్షన్ సి 4231, ఆప్షన్ డి 1342 ఇలా ఇచ్చారు. మరి వీటిలో ఏ వరుస క్రమం సరైనది గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. 69వ ప్రశ్న. కారక పరిచ్ఛేదము 1 కారక పరిచ్ఛేదము, 2 కృదంత పరిచ్ఛేదము, సమాస పరిచ్ఛేదము, 4 తత్సమ పరిచ్ఛేదము.
పరిచ్ఛేదము అని ఇలా ఇవ్వడం జరిగింది. వీటిలో ఆప్షన్ ఏ 4, 1, 3, 2, ఆప్షన్ బి 1, 3, 2, 4, ఆప్షన్ సి 2, 4, 1, 3, ఆప్షన్ డి 3, 1, 4, 2 ఇలా ఇచ్చారు. వీటిలో మరి ఏ వరుస క్రమం సరైనది, ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. 70వ బిట్టు 1 త్రిలింగ శబ్దానుశాసనం త్రిలింగ శబ్దానుశాసనం కవిజన సంజీవని 3 కావ్యాలంకార చూడామణి లక్షణసార సంగ్రహము ఇలా ఇచ్చాడు. సో వీటిలో ఏ వరుస క్రమం సరైనది గుర్తించండి. ఆప్షన్ ఏ 2, 4, 3, 1, ఆప్షన్ బి 1, 3, 4, 2, ఆప్షన్ సి 3, 4, 1, 2, ఆప్షన్ డి 4, 1, 2, 3 ఇలా ఇచ్చాము. మరి వీటిలో సరైనటువంటి వరుస క్రమం ఏది గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా 70 క్వశ్చన్స్ అయ్యాయి. ఇక్కడతో 70 ప్రశ్నల్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా 30 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 30 ప్రశ్నలు పూర్తయితే మనకి ఏపీ సెట్ పేపర్ అనేది పూర్తవుతుంది. ఈ 70 ప్రశ్నల యొక్క కీ వీడియో కింద డిస్క్రిప్షన్లో అందించాను, చూడగలరు. ఇప్పుడు మిగిలిన బిట్లని ఇప్పుడు మనం చూద్దాం. స్వేచ్ఛ 2, ఎల్లి 3 కూలిన గోడలు 4 అదృష్టరేఖ ఇలా ఉంది. దీనిలో చూడండి, ఆప్షన్ ఏ 2, 3, 4, 1, ఆప్షన్ బి 3, 4, 1, 2, ఆప్షన్ సి 1, 3, 4, 2, ఆప్షన్ డి 4, 2, 1, 3. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది, ఏ వరుస క్రమం సరైనది గుర్తించండి. 72వ బిట్టు క్వశ్చన్ నెంబర్ 72. ఫస్ట్ వన్ మను, వసు, ప్రకాశిక. రెండవ అంశం మను వసు చరిత్ర రచనా విమర్శనము. 3 కవిత్రయ కవిత విమర్శనము. 4 వివేక చంద్రిక విమర్శనము. వివేక చంద్రిక విమర్శనము ఇలా ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ ఏ 2, 4, 3, 1, ఆప్షన్ బి 4, 2, 1, 3, ఆప్షన్ సి
3 4 2 1. ఆప్షన్ డి 1 3 2 4. ఇది వీటిలో సరైన వరుస క్రమంని గుర్తించండి. 73వ ప్రశ్న. వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. 73వ ప్రశ్న. ప్రతాపరుద్ర యశోభూషణము ప్రతాపరుద్ర యశోభూషణము ప్రతాపరుద్ర యశోభూషణము శృంగార ప్రకాశము శృంగార ప్రకాశము అభినవ భారతి అభినవ భారతి రసార్ణవ సుధాకరము రసార్ణవ సుధాకరము రసార్ణవ సుధాకరము. ఇది బిట్టు. ఆప్షన్ ఏ 3 2 1 4. ఆప్షన్ బి 2 4 1 3. ఆప్షన్ సి 1 3 2 4. ఆప్షన్ డి 3 2 4 1. వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. 74వ ప్రశ్న. బాలమిత్ర 2 బాలకేసరి చందమామ పాపాయి అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ 4 2 1 3. ఆప్షన్ బి 2 4 3 1. ఆప్షన్ సి 2 3 1 4. ఆప్షన్ డి 3 2 1 4. ఇవి అందివ్వడం జరిగింది. వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. 75వ ప్రశ్న. పదలిపి ధ్వనిలిపి చిత్రలిపి అక్షరలిపి అక్షరలిపి. ఆప్షన్ ఏ 2 4 1 3. ఆప్షన్ బి 3 1 4 2. ఆప్షన్ సి 4 2 3 1. ఆప్షన్ డి 1 4 2 3. ఇలా ఉన్నాయి. మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. 75 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. 76వ ప్రశ్న. 1 సొమ్ములు పోనాయండి 2 రత్తాలు రాంబాబు 3 ఇల్లు 4 గోవులు వస్తున్నాయి జాగ్రత్త గోవులు వస్తున్నాయి జాగ్రత్త. ఇది తర్వాత ఆప్షన్స్. ఆప్షన్ ఏ
4 2 1 3. ఆప్షన్ బి 2 4 1 3. ఆప్షన్ సి 1 2 3 4. ఆప్షన్ డి 3 1 4 2. ఇది మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. 77వ క్వశ్చన్. 1 కంఠ్యము, 2 మూర్ధన్యము, 3 తాళవ్యము, 4 పశ్చాత్ కంఠ్యం. ఎలా ఇచ్చాడు? ఏ 3 2 4 1, బి 2 4 1 3, సి 1 3 2 4, డి 2 3 1 4. ఇలా ఉన్నాయి. వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. 78 క్వశ్చన్ నెంబర్ 78. ఆనందవర్ధనుడు, ఆనందవర్ధనుడు, హేమచంద్రుడు, హేమచంద్రుడు, భామహుడు, నాలుగు అభినవగుప్తుడు. అభినవగుప్తుడు వీరి వరుస క్రమం, వీరు కాలక్రమం ప్రకారం వరుస క్రమం 3 1 4 2. ఆప్షన్ బి 2 4 3 1. ఆప్షన్ సి 3 2 4 1. ఆప్షన్ డి 1 4 3 2. ఇలా ఉన్నాయండి. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. 79 1 నందన, 2 జయ, 3 కర, 4 విజయ. ఇలా ఇచ్చాడు సంవత్సరాల పేర్లు. మరి వీటిలో వరుస క్రమం ఏది? ఆప్షన్ ఏ 2 3 1 4. ఆప్షన్ బి 3 2 4 1. ఆప్షన్ సి 3 2 1 4. ఆప్షన్ డి 3 1 4 2. ఇలా ఇచ్చాడు. మరి వీటిలో సరైన వరుస క్రమం ఏది గుర్తించండి. తర్వాత నక్షత్రాలు ఇచ్చాడు, వరుస క్రమంని అమర్చండి. 1 పుష్యమి, 2 ఆరుద్ర, 3 ఆశ్లేష, 4 8 క్వశ్చన్ పునర్వసు, 2 ఆరుద్ర, 3 ఆశ్లేష, 4 పుష్యమి. ఇది ఇలా ఇచ్చాడు. ఆప్షన్ ఏ 2
1 4 3 బి 1 3 2 4 సి 3 2 4 1 డి 4 1 3 2 ఇలాగ ఇచ్చాడు. వీటిలో సరైనటువంటి వరుస క్రమం ఏది గుర్తించండి అంటే సరైనటువంటి ఆప్షన్ ఏది గుర్తించండి. 80 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం, ఇంకా 20 బిట్లు ఉన్నాయి. ఇచ్చాడు 81వ బిట్ని చూద్దాం. ఏ వర్ణ సమీకరణం, బి వర్ణ వ్యత్యయము, సి వర్ణ విభేదము, డి వర్ణనాశము. ఇలా ఇచ్చాడు. ఇటువైపు కుడివైపు 1 పావురము, 2 వంకాయ, 3 అగ్గి, 4 బొమ్మరిల్లు అని ఇచ్చాడు. క్రింద ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ తర్వాత చూడండి, ఆప్షన్ ఏ 3 1 4 2 ఇక్కడ ఏ బి సి డి ఇలాగిచ్చాడు. ఆప్షన్ బి 2 4 1 3, ఆప్షన్ సి 1 2 4 3, ఆప్షన్ డి 4 3 1 2 ఇలా ఇచ్చాడు. వీటిలో మరి సరైనటువంటి వరుస క్రమం అంటే సరైన ఆప్షన్ ఏది? మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇలాగిచ్చాడు. వీటిలో ఏ ఆప్షన్ సరైనది? ఈ ఏబిసిడి అనేవి ఇవి వర్తిస్తాయి. ఈ ఏబిసిడిలు ఇక్కడ ఇచ్చాడు. ఇటు ఉన్నటువంటి 1 2 3 4 అనేవి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లు, ఇవి ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. మరి ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి అని అడిగాడు. ఇప్పుడు 82వ బిట్ని చూద్దాం. 82వ బిట్ చూస్తే 82 ఏ పసల పోలిగాడు, బి పోరిగాడు, సి పొర్లుగాడు, డి వేటగాడు. ఇలా ఉంది. ఇటువైపు వృక్షవాచకం, రెండు తద్దితవాచకం, మూడు పక్షివాచకం, నాలుగు మహద్వాచకం. ఇలా ఇచ్చాడు. మరి వీటి వెనక ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని ఇచ్చాడు. ఏ, బి, సి, డి ఇలా ఇచ్చాడు. 3412, 3412, 4321, 1234, 2341 ఇలా ఇచ్చాడు. మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ ఏది గుర్తించండి అని ఇచ్చాడు. బిట్ నెంబర్ 83, కవికొండల వెంకట్రావు, కవికొండల వెంకట్రావు, ఆప్షన్ బి టేకుమల్ల కామేశ్వరరావు, టేకుమల్ల కామేశ్వరరావు, ఆప్షన్ సి నార్ల చిరంజీవి, నార్ల చిరంజీవి, ఏడిద కామేశ్వరరావు, ఏడిద కామేశ్వరరావు అని ఇచ్చాడు. ఇటువైపు 1 జాబిల్లి పాటలు, జాబిల్లి పాటలు, 2 బాలభారతి, బాలభారతి, 3 పాలపిట్ట, పాలపిట్ట, 4 కుమారకంఠము ఇలా ఇచ్చాడు. వీటిలో చూడండి ఏ, బి, సి, డి, ఏ, బి, సి, డి, 1 3 2 4 2 1 3 4 3 2 4 1 4 3 1 2 ఇలా ఇచ్చాడు. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి ఇలా ఇచ్చాడండి. మరి వీటిలో ఏ ఆప్షన్స్ అనేవి సరైనవి గుర్తించండి. 83 క్వశ్చన్స్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 84, 84th క్వశ్చన్. సత్యాగ్ని యంత్రము చూడండి. 84 సత్యాగ్ని యంత్రము, సత్యాగ్ని యంత్రము, బి గంటేడ ఏటిపాట, గంటేడ ఏటిపాట, జూకంటి కలేబరం, మల్లిపురం జగదీష్, గురి, మల్లిపురం జగదీష్ గురి. ఇటువైపు గిరిజన అస్తిత్వం,
గిరిజన అస్తిత్వం. 2 ముస్లిం మైనారిటీ అస్తిత్వం. ముస్లిం మైనారిటీ అంటే ఇందులో గిరిజన అస్తిత్వంకి చెందిన రచన ఒకటి ఉంది, ముస్లిం మైనారిటీ అస్తిత్వానికి చెందిన రచన ఒకటి ఉంది, బహుజన అస్తిత్వానికి చెందిన రచన ఒకటి ఉంది, బహుజన అస్తిత్వానికి చెందిన రచన ఒకటి ఉంది, దళిత అస్తిత్వానికి చెందిన రచన ఒకటి ఉంది. ఇది మరి వీటి యొక్క ఆప్షన్స్ ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఆప్షన్స్ వీటి ఆధారంగా ఇప్పుడు మనం చూద్దాం. వీటి ఆధారంగా ఇప్పుడు ఏ, బి, సి, డి. ఇక్కడ ఆప్షన్స్ని చూస్తే 2 3 4 1 2 3 4 1 4 1 2 3 1 4 3 2 3 1 4 2 ఇలా ఇచ్చాడు. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది అంటే ఇక్కడ ఉన్నాయి, గిరిజన అస్తిత్వం చెందినటువంటి రచన ఏది, ముస్లిం మైనారిటీ అస్తిత్వానికి చెందినటువంటి రచన ఏది, బహుజన అస్తిత్వానికి చెందిన రచన ఏది, దళిత అస్తిత్వానికి చెందినటువంటి రచన ఏది. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ వీటికి సరిపోద్ది చూడండి. ఇది ఇప్పుడు 85వ ప్రశ్నని చూస్తాం. ఇప్పుడు 85వ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 18(5). 85వ ప్రశ్నని చూస్తే బృహత్ కథ, కథా సరిత్సాగరం, వానదత్త, కాదంబరి ఇలా ఉంది. ఇటు ఖండకథ, ఖండకథ 2 హరికథ, ఆఖ్యాయిక, 4 కథ ఇలా ఇచ్చాడు. వీటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఈ 85th దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ 1 2 4 3 1 2 4 3 అలాగే 4 1 3 2 4 1 3 2 3 4 1 2 2 3 4 1 ఇవి ఇలా ఉన్నాయి. మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. నెక్స్ట్ 86, క్వశ్చన్ నెంబర్ 86. భట్టనాయకుడు, హర్షవర్ధనుడు, రాజశేఖరుడు, జగన్నాథ పండితుడు.
వీరు చెందినటువంటి రచనలు ఇటువైపు ఉన్నాయి. ఒకటి కర్పూర మంజరి, రెండు వేణి సంహారం, మూడు భామిని విలాసం, నాలుగు ప్రియదర్శిక. ఇలా ఉన్నాయి. వీటి యొక్క ఆప్షన్స్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తే ఈ ఆప్షన్స్ని పరిశీలన చేస్తే 4321, 2413, 1432, 3214 ఇలా ఉన్నాయి. సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. ఇది ఇలా ఇచ్చాడు. ప్రస్తుతానికి 86 క్వశ్చన్స్ అయ్యాయి, 86 ప్రశ్నలు అయ్యాయి. ఇంకా 14 ప్రశ్నలు ఉన్నాయి. 14 ప్రశ్నల్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 87, 87వ ప్రశ్న. భీష్ముడు, ద్రోణుడు, ద్రోణుడు, దుర్యోధనుడు, డి కృపాచార్యుడు. చూడండి, ఎనభై 87వ ప్రశ్న. భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, కృపాచార్యుడు. ఇలా ఉన్నారు. ఇక్కడ చూడండి, సర్పధ్వజం, 2 వృషభధ్వజం, 3 తాళధ్వజం, 4 కాంచన వేదిక ధ్వజం, 'అని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. 1432, 2314, 3412, 4321, 4321 ఇది ఇలా ఇచ్చాడు. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి, వీటిలో సరైన ఆప్షన్ ఏది గుర్తించండి అని ఇలా ఇవ్వడం జరిగింది. మరి వీటిలో సరైన ఆప్షన్ని మీరు గుర్తించండి. ఇది
పద్యాంధ్ర వ్యాకరణం, పద్యాంధ్ర వ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం, ఏకదేశ వ్యాకరణం, ఏకదేశ వ్యాకరణం, ప్రాసంగిక వ్యాకరణం, ప్రాసంగిక వ్యాకరణం, ఆంధ్ర శబ్దమంజరి, ఆంధ్ర శబ్దమంజరి. 2 పట్టాభిరామ, పట్టాభిరామ, పండితీయం, పండితీయం. 4 కవిజన సంజీవని, కవిజన సంజీవని. ఇలా ఇచ్చాడు. కాస్త ప్రింటింగ్ సరిలేదండి, ప్రింటింగ్ అనేది బ్లర్రర్ పడింది, ఏమైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చు. బ్లర్రర్ ప్రింటింగ్ అనేది పడింది. ఇక్కడ చూడండి 2314, 2314, అలాగే 3241, 3241, 4132, అలాగే 1423 ఇలా ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు. మరి వీటిలో ఏ ఆప్షన్ సరి అనేది గుర్తించండి. ఎనభై 89వ ప్రశ్న వివేకవర్ధిని, 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 సుజనరంజని, సుజనరంజని, ఆంధ్రప్రకాశిక, ఆంధ్రప్రకాశిక, తెలుగు జనాన. ఇవి పత్రికలు. తర్వాత ఇటువైపు ఒకటి వీటిలో స్త్రీల పత్రిక ఏది, స్త్రీల కోసం పత్రిక ఏది, రాజకీయ పత్రిక ఏది, రాజకీయ పత్రిక ఏది, సాహిత్య పత్రిక ఏది, సాహిత్య పత్రిక. అలాగే 4వది సాంఘిక పత్రిక ఏది, సాంఘిక పత్రిక ఏది అని ఇచ్చాడు. క్రింద ఆప్షన్స్ 1 2 3 4, 1 2 3 4, 2 3 4 1, 2 3 4 1, 3 2 1 4, 4 3 2 1 ఇలా ఇచ్చాడు. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. ఇలా ఇచ్చాడు. ఇప్పుడు 90 ప్రశ్న నెంబర్ 90 చూద్దాం. 90వ ప్రశ్నని చూస్తున్నాం. వేశ్య ప్రియ ప్రహసనము, వేశ్య ప్రియ ప్రహసనము, సమయమునకు భార్య, సమయమునకు భార్య, సమయమునకు భార్య,
గయ్యాలి గంగమ్మ ప్రహసనం, గయ్యాలి గంగమ్మ ప్రహసనం, డి రసాభాసము, రసాభాసము. ఇటువైపు ఒకటి తిరుపతి వెంకట కవులు, తిరుపతి వెంకట కవులు. 2 చిలకమర్తి లక్ష్మీ నరసింహం వారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం వారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు, కోలాచలం శ్రీనివాసరావు గారు, కోలాచలం శ్రీనివాసరావు గారు. ఇలా ఉంది 3421, 3421, 2134, 2134, 1342, 4213 ఇలా ఉంది. సో ఇప్పుడు మనం వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి అని అడగడం జరిగింది. ఇది 90 ప్రశ్నలు ఇక్కడ మనం పూర్తి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 91వ ప్రశ్న. పెన్నా శివరామకృష్ణ, పెన్నా శివరామకృష్ణ, సీతారాం, సీతారాం, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, లక్ష్మణ చక్రవర్తి, లక్ష్మణ చక్రవర్తి అని ఇవ్వడం జరిగింది. వీరి రచనలు ఒకటి అవగాహన, సెకండ్ వన్ ప్రతిబింబం, ప్రతిబింబం, ఎరుక, అదే పూట. ఇలా ఇచ్చారు. ఇక్కడ చూడండి 1423, ఆప్షన్ బి 2134, ఆప్షన్ సి 3412, ఆప్షన్ డి 4231 ఇలా ఇచ్చారు. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడు, నరసింహావతారం, నరసింహావతారం, నరకంలో హరిశ్చంద్రుడు, నరకంలో హరిశ్చంద్రుడు, యాదవ ప్రళయం. ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ చలం, ఆమంచెర్ల గోపాలరావు, ఆమంచెర్ల గోపాలరావు, జీవి కృష్ణారావు, జీవి కృష్ణారావు, నార్ల వెంకటేశ్వరరావు. నార్ల వెంకటేశ్వరరావు ఇలా ఇవ్వడం
జరిగింది. మరి ఇక్కడ ఆప్షన్స్ని మనం పరిశీలన చేస్తే ఆప్షన్స్ని కనుక మనం పరిశీలన చేస్తే 2143 1432 4123 3214 ఇలా ఉన్నాయి. మరి వీటిలో సరైనది ఏది గుర్తించండి, సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇలా ఉంది. తర్వాత 93 తిరగబడ కవులు పైగంబర్ కవులు చేతనావర్త కవులు నిషి కవులు కె.ఎస్. రమణ కె.ఎస్. రమణ నరసింహారెడ్డి నరసింహారెడ్డి యాదగిరిరావు యాదగిరిరావు 4 కిరణ్ బాబు ఇలా ఇచ్చాడు. ఆప్షన్స్ 1 2 3 4 3 4 2 1 2 1 3 4 4 2 1 3 ఇలా ఉన్నాయి. సో ఇక్కడ సరైన ఆప్షన్ని గుర్తించండి. తెరచిరాజు దైవమిచ్చిన భార్య చివరికి మిగిలేది డీమ్ పంచమం ఇలా ఉంది. వీటిలో పాత్రలు కోమలి, శివయ్య, రాధాకృష్ణ, నాలుగు వాసంతి ఇలా ఇచ్చారు. వీటిలో ఆప్షన్ ఏ 4312, ఆప్షన్ బి 2143, ఆప్షన్ సి 3214, ఆప్షన్ డి 1324 ఇలా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. వాటిలో సరైన ఆప్షన్ ఏది గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 95వ ప్రశ్న. కాలాతీత వ్యక్తులు 1 కాలాతీత వ్యక్తులు ఏ బి పేక మేడలు, సి మనుషులు మారిన వేళ, ఎల్లి ఇలా ఉన్నాయి. 4
నవలలు ఉన్నాయి, అందులోని పాత్రలు ఇటువైపు ఇచ్చాడు, నవలల్లోని పాత్రలను ఇటువైపు ఇచ్చాడు. భువనేశ్వరి, నాలుగోది ఇందిర, 3 భానుమతి, 2 మహాలక్ష్మి. వీటిలో ఆప్షన్ ఏ 2134, ఆప్షన్ బి 4312, ఆప్షన్ సి 1243, ఆప్షన్ డి 4123 ఇలా ఇచ్చాడు. ఇదండి ఇలా ఇవ్వడం జరిగింది. మరి వీటిలో సరైన ఆప్షన్ ఏది గుర్తించాల్సి ఉంటుంది. ఈ పద్యమును మరియు ఆ ప్రశ్నలు ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసి మీకు అందిస్తున్నాను. 96 ప్రశ్న నుంచి 100వ ప్రశ్న వరకు పద్యం ఇచ్చాడు. ఆ పద్యం ఆధారంగా క్రింద అడిగినటువంటి బిట్లకి మన సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇదిగో ఇక్కడ పద్యం స్క్రీన్ మీద మీరు పద్యం చూస్తున్నారు. ఈ పద్యం ఆధారంగా తను అంటే ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు ఇక్కడ మీకు ఇస్తున్నాను. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి అని ఇచ్చాడు. ఇక్కడ వీటన్నిటి యొక్క జవాబులు కీ రూపంలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అందించడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఇక్కడితో మనకి ఏపీ సెట్ డిసెంబర్ 2020 తెలుగు పేపర్ ముగిసింది. తర్వాత మరో అంశంతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.